మహిళ పార్లమెంట్ సభ్యురాలుగా మొన్న గెలిచింది, మాజీ మంత్రి వర్యులు. ఈయన నియోజకవర్గం అందులో ఉంది నాకు తెలిసినంత వరకు. బొక్క బోర్ల పడ్డావు కదా, ఏమైంది? నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి వెళ్తే మొత్తం సొంత పార్లమెంట్ నువ్వు గెలిపించుకోలేనప్పుడు ఏ విధంగా నువ్వు రాష్ట్రాన్ని బాకాగిరి నువ్వు నిన్న పార్లమెంట్ సభ్యుడు అసలు 4 లక్షల ఇట్లా రాజేందర్ మరి 4 లక్షల మెజారిటీ గెలిచిండు. దీనికి సమాధానం చెప్తావు? వేరే రంజిత్ రెడ్డిని తీసుకోవాల్సింది కోళ్ళు గుడ్లు పెద్ద అవినీతి పనులు ముందే చెప్పినావు. ఏమైంది? నీ సొంత జిల్లాలో గెలవలే, నీ పార్లమెంట్ సభ్యులుగానే ఉన్న ప్లేస్ లో గెలవలే అంటే అసలు నువ్వు ఏ రకంగా ముఖ్యమంత్రిగా ప్రభుత్వం నువ్వు ఆలోచన చేసుకోవాలి. కసి రాలే, మానవ మనిషికి విచక్షణ ఉండాలి. ఏ విధంగా న్యాయం అవుతుందో నాకు తెలియదు, కానీ తమ్ముడు సంబోధించిన మొట్టమొదట అయినా ఆయనకు మా కులం మీద కానీ నా మీద కానీ దయా దాక్షిణ్యం లేదు. రాబోయే కాలంలో నేనేమి చిన్నపిల్ల కానీ కాదు, నేను క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా, దళిత వర్గాలకు సంబంధించిన నాయకుడిగా ఈ రాష్ట్రంలో 30 ఏళ్ల నుంచి మనం పనిచేస్తా ఉన్నా, ముందుకు వస్తా ఉన్నా. సరే 70 ఏళ్ళు వచ్చినాయి, మరి నేరుగా ఎవరు కాలే. నరసింహ గారికి ఏం పోయినట్లే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడు పోయినో ఆయన మన కృష్ణాంలో జగన్మోహన్ చెప్పాడు. నేను ఎప్పుడు పోయినో నాకే తెలియదు, చెల్లెమ్మలేమయ్యి, అక్కలేమయ్యి, అమ్మలేమయ్యి, అర్థం ఉందా? అందులో మరి వచ్చిందంటే ఎక్కడ తప్పలేదో చెప్తాడు. అహంకారమే వచ్చింది. దళిత వర్గాలని ఒక సుధాకర డాక్టర్ని మాస్క్ లేదన్నందుకు కొట్టించి పిచ్చోళ్ళని బుద్ధి చెప్పగా ఆ రోజే ఆయన పక్కనైపోయింది. ప్రజలు చెప్పాను, 6 నెలల కూడా అప్పుడు 10 మంది దళితులు వేసాడు. 10 మంది దళితుల్ని రేగిసేలో కొట్టి చంపారు. అనంతరాములు ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ ఒక దళిత యువకుని చంపేసి మూట కట్టి తీసుకొచ్చి వాళ్ళు ఇంకా వేసినా ఎవరన్నా ఈ సృష్టిలో ఏ గవర్నమెంట్ ఏమన్నా చూసినా ఇంత ఘోరమా? అటువంటి వ్యక్తి జైలు పోయి మళ్ళీ వస్తే అతన్ని తీసుకొని పార్టీ కలుపుకొని పార్టీ మీద పక్కన కూర్చుని పెట్టుకుందంటే దీన్ని ఏమనుకోవాలి? ఎవరు చూస్తలేదు మీరు అనుకుంటున్నారా? కాబట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఒక నూతన చరిత్ర సృష్టించే విధంగా ఇవాళ గెలిచారు. చాలా సంతోషం వేసింది.